వింటూనే ఉంటారు కదా, ఏం జరుగుతుంది అసలు? ఇది ఎంతవరకు ఇందులో నిజాలు ఉన్నాయి? అన్ని వార్తలకే పరిమితమా? పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఒక నేషనల్ మీడియాతో స్పందించారు, అది కూడా బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మద్యం కుంభకోణము, తర్వాత ఇసుక కుంభకోణం, మైన్స్ కుంభకోణము, భూముల కుంభకోణం, ఇలాంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. దాన్ని 5 ఏళ్ల పాటు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఈ కుంభకోణాల మీద జనాలందరికీ చెప్పారు. మొన్న ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురు కూడా 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు చేశాడు, ఇవన్నీ చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు, 1000 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నాడు, కాబట్టి ఇలాంటి వాళ్ళని జైల్లో పెడతాం మేము వస్తే అనేటువంటి హామీ, అంటే సూపర్ 6 హామీ ఎలాంటిదో ఇది కూడా హామీ అలాంటి హామీనే. ప్రజలు కూడా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ సీట్లు ఇచ్చారు అని అంటే అర్థం ఏంటి అని అంటే, అవినీతి జరిగినటువంటి అవినీతికి పాల్పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమేనంటుంది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి చర్చ కాదు, ఇదేదో జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య, తెలుగుదేశము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వాళ్ళని అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఉంటది, అధికారంలో ఉండేటువంటి పార్టీలకు ఉంటది. వీళ్ళు చాలా మంది చెప్తున్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది, మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇది తెలియనటువంటి వారు చెప్పేటువంటి మాట. చట్టం తన పని తాను చేసుకోకపోవటం అంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి ఈ విషయంలో? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని చాలా మంది చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకోకపోవటం అంటే ఎలా చేసుకుంటూ పోయింది చట్టం? అసలు చట్టము అమలు చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఒక సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతోంది. సిట్టు పోలీసులు కొన్ని నేరారోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన షార్ట్ షీట్ లో ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా మద్యం కేసు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయి అనేటువంటి దాని మీద ఆరోపణలు చేశారు. అలాంటి స్పష్టమైనటువంటి ఆధారాలను కూడా వాళ్ళు చార్జ్ షీట్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ రోజున ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. ఈడీకి సంబంధించినటువంటి నోటీసులు అందరికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది. మరి ఇక్కడ సిట్టు దర్యాప్తు చేసిన పోలీసులు, అదేవిధంగా ఈడీ దర్యాప్తు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి పోలీసులు, వీళ్ళు ఎవరు ఆదేశాల మేరకు పనిచేస్తారు ఇది తెలుసుకోవాలి ముందు. మాకేం సంబంధం అంటున్నారు. వీరే చట్టాన్ని అమలు చేసేదే మీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సిట్టు ఒక దర్యాప్తు చేసి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ షార్ట్ షీట్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు ఉండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని నిర్ణయించిన తర్వాత అరెస్టుకు ఆదేశాలు ఇచ్చేది ఎవరండి చెప్పండి? చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వాలి. ఇది చాలా మందికి తెలుసో తెలియకో మరి మాట్లాడలేదు. మాకే సంబంధం అండి. ఆ చట్టం తన పని తాను చేసుకొని పోతారు. తన పని అంటే ఏంది? చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి శాఖ తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన సిట్ అధికారులు ఆయన దగ్గరకు వెళ్ళి ఈ విధమైన ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, ఇదిగో ఈ విధంగా నేరం చేశాడు, ఈ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అన్న తర్వాత ఆయన సమీక్షించి, శాంతి భద్రతల విభాగం చూసేటువంటి చంద్రబాబు నాయుడు సమీక్షించి దాని తర్వాత అరెస్ట్ చెయ్యాలి అని నిర్ణయించి ఆయన ఆదేశాలు జారీ చేస్తాడు. అప్పుడు సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. నాకే సంబంధం? చట్టం పరిపాలన పోలీసు వెళ్ళి తన ఎవరితో చంద్రబాబు నాయుడుతో సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తారా? లేకపోతే కోర్టు ఏమన్నా ప్రత్యేకంగా కోర్టు దగ్గరికి ఎప్పుడు అని అంటే చార్జ్ షీట్లన్నీ వేసి ఒకవేళ అరెస్టులకి పోలీసులు నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితున్న ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే కోర్టులు ఆదేశాలు జారీ చేస్తాయి. పలానా కేసులో నిందితుడు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అసలు ప్రాథమికమైనటువంటి పాత్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఆ దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్ పోలీసులైనా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే వాళ్ళని ఎవరు సమీక్షిస్తారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తాడు. ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి పరిధిలో ఉంటది? సిబిఐ ఎవరికి పరిధిలో ఉంటది?
హోంమంత్రి పరిధిలో ఉంటది. హోంమంత్రి సమీక్షిస్తాడు, సమీక్షించి ఆధారాలు మొత్తం ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నోటీసులు ఇవ్వండి, అరెస్ట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసేటప్పుడు హోంమంత్రి. అదే అంతే తప్ప మీరు దాన్ని వదిలిపెట్టేసి మాకేం సంబంధం అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. మీకే సంబంధం. మీరు మీ బాధ్యత ఇచ్చారు ప్రజలు, మీరు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. లా అండ్ ఆర్డర్ చట్టాన్ని అమలు చేసే పనే మీకు అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అని కానీ ఎవరైనా అనుకుంటున్నారా? అదేమో పవన్ కళ్యాణ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, ఆయన డిప్యూటీ సీఎం. క్యాబినెట్ అనేటువంటిది ఒక కలెక్టివ్ డెసిషన్. చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే ఏ క్యాబినెట్ లో సహచార మంత్రులందరితో కూడా డిస్కస్ చేసి ఉన్నతాధికారులు ఆయనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మాట్లాడి ఏసీని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయండి మీరని సిట్ ఆదేశాలు జారీ చేస్తారు. అందరికీ సంబంధం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు బాబు గారు కూడా మాట్లాడేటువంటి సందర్భంలో జనసేన చాలా మంది జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం తగ్గదో కానీ మరి మాకేం లాభం, మా జనసేనకి ఏం లాభం అని అంటాడు. మీ జనసేనకు లాభం అయితేనేమో అరెస్ట్ చేయటం, జనసేనకు లాభం లేకపోతే అరెస్ట్ చేయటం ఉండదు. ఇది మీ పరిధి, మీ ప్రజలు ఇచ్చినటువంటిది. చట్టాన్ని కాపాడాలి, తప్పులు చేసినటువంటి జైల్లో పెట్టాలి, అవినీతి చేసినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. ఇది మీ బాధ్యత. మీకు లాభ నష్టాల గురించి కాదు ఇక్కడ, మీ గురించి కాదు. ప్రజలు మీకు బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతని నిర్వర్తించాలి. ఇంకో రెండో అంశం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం. అందుకని చెప్పాను, రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, వీళ్ళిద్దరూ బాధ్యత. ఎవరైతే అవినీతి చేశారో, అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి, అదే ఆధారాలను చూపిస్తున్నాయి. కాబట్టి అరెస్ట్ అనేది అనివార్యం. ఇదేమి 99 ఛాంపియన్ చెప్పే విషయమో, లేక వర్మ గారు చెప్పేటువంటి విషయమో, లేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. పూర్తి ఆధారాలు, జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈ రోజు సిట్ దగ్గర, ఈడీ దగ్గర ఉన్నాయి. అరెస్ట్ అనేటువంటిది రేపో మాపో అనివార్యంగా జరిగేటువంటి విషయం. ఇది రెండో అంశం ఏంటి అంటే, చాలా మంది మీరు కూడా ఇందాక చాలా ప్రస్తావన చేశారు, ఇది ఉన్నటువంటి జనంలో ఉండేటువంటి అపోహ. ఈ అపోహ ఏంటయ్యా అంటే, ఈ వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారండి. ఎవరండి చెప్పింది అరెస్ట్ ఎన్నికల్లో గెలుస్తారని? జనం ఏమన్నా పిచ్చోళ్ళండి? జనం అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ సింపతి వస్తుందా? ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళు ఏమైనా అవినీతి చేశారా? ఇప్పుడు ప్రజాధనం కిందాడయ్యా జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, సెంట్రలైజ్డ్ గా కరప్షన్ జరిగింది అని 5 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తే ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గొర్రెల్లో ఓడించారు. గోధుమలో ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి పోవాలని కోరుకునేది జనం ఈ రోజున. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. 2012లో ఆయన పార్టీ పెట్టాడు. 2000 అప్పుడు కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2014లో ఎన్నికలు వచ్చాయి. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గెలిచాడా? గెలవలేదే మరి. ఆ రోజు కూడా జైలుకు పోయి వచ్చాడు కదా. కాంగ్రెస్ వేదిక అని అన్నాడు కదా. ఏమైనా వేదికలు గురి చేస్తే ఆయన చెప్పుకుంటే జనం నమ్మారా? నమ్మలేదు కదా, ఓడిపోయారు కదా. కాదు అంటే కృష్ణాంజలి గారు అప్పుడు పరిస్థితులు వేరు కాదంటారా? ఆ టైంలో రాష్ట్ర విభజన నేపథ్యం, అసలు కొత్త పార్టీ పెట్టి చెప్పండి. నేను అందుకని ప్రజలు అవినీతి చేశారా లేదనేటువంటి అంశాన్ని మాత్రమే గుర్తిస్తారు. మీరు కూడా మీ ఒక ప్రస్తావన చేస్తున్నారు, ఇందాక కూడా చేశారు కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు 2023లో, 2024 ఎన్నికల్లో గెలిచాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల గెలవలేదు. నేను చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీరు కూడా అంగీకరించాలి, తెలుగుదేశం కూడా అంగీకరించాలని ఎందుకు చెప్తున్నా అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మనం గెలిచేస్తాము కానీ అనుకుంటే వాళ్ళని పవన్ కళ్యాణ్ తో బతిలాడుకొని, పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ వాళ్ళని బతిలాడి వీళ్ళిద్దరితో పొత్తు పెట్టుకొని ఇన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ బతిలాడుకున్నారనేటువంటి మాట నేను వాడితే తప్పని అంటే అనుకుని వచ్చాం. పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను బీజేపీకి వెళ్ళి బతిలాడితే అనేకమైన తిట్టులు తిట్టే అప్పుడు బీజేపీ పొత్తుకు అంగీకరించింది తెలుగుదేశం పార్టీతో అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. వాళ్ళిద్దరితో పొత్తు తర్వాత మాత్రమే అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి గెలుపుకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా వీళ్ళకి ముగ్గురు గెలిచారు. వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి వీళ్ళకు అవకాశం ఇవ్వచ్చు, వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి అంశం తప్ప 100
పాయింట్లకి కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, గెలవాలి అనేటువంటి 100 పాయింట్లు అనుకూలమైనటువంటి పాయింట్లు ఉంటే నాకు తెలిసి టాప్ 10 పాయింట్స్ లో